మీ సమస్య ఏందా ప్రధానంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది బీఈడి విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రతి జిల్లాలో గతంలో 2017 నోటిఫికేషన్ కావచ్చు, 2024 నోటిఫికేషన్ కావచ్చు, 33 జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఇట్లా 1, 2, 3 మించి పోస్టులు ఉండట్లేదు. అవి ఇట్లా ఉన్న ఓపెన్ కేటగిరీ పోస్టులే ఉంటున్నాయి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ 70% ప్రమోషన్స్ ద్వారా ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్స్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కేవలం మాకు బీఈడి విద్యార్థి లక్షలాది మంది 5 లక్షల పైగా ఉన్నటువంటి బీఈడి విద్యార్థులకు కేవలం 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ బీఈడి విద్యార్థులకు భర్తీ చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలని ఈ శాంతియుత ధర్నాలో పాల్గొనడం కోసం ఇక్కడికి వందలాది మంది విద్యార్థులు రావడం జరిగింది. చాలా రోజుల నుంచి మేము ధర్నా కోసం ప్రయత్నం చేస్తున్నాం. గతంలో పర్మిషన్ ఇవ్వలేదు. 144 సెక్షన్ విధించారని లాస్ట్ మంత్లో ప్రయత్నం చేసినాం. కానీ ఈ మంత్లో ఈ అందరూ వాట్సాప్ వేదికలుగా చర్చించుకొని ఖచ్చితంగా మనం ఈ ధర్నాలో పార్టిసిపేషన్ చేయాలి. మన అన్యాయం జరుగుతున్నటువంటి బీఈడి విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మన నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఇక్కడికి విద్యార్థులందరూ తరలి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు వాస్తవానికి. కానీ మేము ఇట్లా గతంలో ఉన్నటువంటి జీవోలు రద్దు చేస్తే 108 జీవో అంతకుముందు 50-50 రిక్రూట్మెంట్, 50% బీఈడి విద్యార్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎస్జిటి వాళ్ళకు 50% ప్రమోషన్స్ ద్వారా వెళ్ళిపోయేది. కానీ ఈ 108 జీవో తర్వాత ఇది మొత్తం పూర్తిగా మారిపోయింది. 70% ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చి కేవలం 30% బీఈడి వాళ్ళకి ఇచ్చి పూర్తిగా బీఈడి విద్యార్థులకు అన్యాయం జరిగేటట్టు ఈ 108 జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవో రద్దు చేయాల్సిందిగా గతంలో మేము ఎన్నో వాట్సాప్ వేదికలుగా తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి మా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటి నుంచి నిరంతరం మేము దీన్ని కంటిన్యూ చేయదలుచుకుంటాం. ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో ఎవరికి అన్యాయం చేయొద్దు కదా. ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైనటువంటి వాటా రావాలి. 2 ఏళ్ళు కష్టపడి పేదరికంలో ఉండి కోర్సులు ఎంట్రన్స్ రాసి వేలాది ఫీజులు కట్టి అయినా కానీ ఉద్యోగాలు లేకపోతే తీవ్రమైన అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుంటుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. చాలా దారుణం. అవన్నీ తలుచుకుంటే మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మా తల్లిదండ్రులకి ఇట్లా మేము వాళ్ళకి భారం అయిపోయినాం. మా కోర్సు అయిపోయి ఇట్లా చాలా సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ మాకు ఇటు ఉద్యోగాలు వేసే క్రమం లేటు కావడం. గతంలో 10 ఏళ్ళు వేస్తే మళ్ళీ 24 వేసింది. మళ్ళీ జాబ్ క్యాలెండర్లో అయినా కనీసం వేసినా కానీ ఈ కనీసం ఉద్యోగాల సంఖ్య అయినా పెంచితేనే మాకు న్యాయం జరుగుతుంది. పెంచకపోతే మళ్ళీ మేము అదే విధంగా మేము అన్యాయానికి గురి కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభావేదికగా మేము ఇట్లా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. నాది బీఈడి కంప్లీటెడ్ 2017-19 బ్యాచ్ నాది. ఇప్పటికీ 2024 అంటే 5 years అవుతుంది. నాది 2012 అయిపోయిందండి బీఈడి. అప్పటి నుంచి మేము జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. టైం ఉన్నప్పుడు ఏదైనా జాబ్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ పడగానే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. అది అయిపోగా నోటిఫికేషన్ ఏదో రకంగా ప్రాబ్లం వచ్చి అట్లా క్యాన్సిల్ అయిపోయింది. మొన్న డిఏఓ రాస్తే 320 మార్కులతోటి నాకు టాప్ వస్తుందని అనుకున్నా. అది క్యాన్సిల్ చేసి పేపర్ అయిపోయింది. కొన్ని డిఎస్ఎన్ వస్తుంది అనుకోండి. డిఎస్సి కూర్చుంటే 5 పోస్టులు ఉన్నాయి నల్గొండలో. అంతకుముందు వేసిన ఫస్ట్ నోటిఫికేషన్లో 0. మొన్న నోటిఫికేషన్లో 5 ఉన్నాయి పోస్టులు. 5 పోస్టులకు 7,000 మంది అప్లై చేశారు నల్గొండలో. నువ్వు ఒక నెల రోజులు ఇంటికాడ సమస్యలు చూసుకొని వచ్చి మళ్ళీ ఎకనామికల్గా లేనప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ డబ్బులు సమకూర్చుకొని మళ్ళీ రూమ్ కిరాయి తీసుకొని మనం సొంతంగా ప్రిపేర్ అయ్యి రాస్తే 68 మార్కులు వచ్చినాయి. 86 మార్కులు టాప్ ర్యాంక్ ఉంది. అంటే 5 పోస్టులకు మేము ఇక్కడ ఎకనామికల్గా బాధపడకుండా ఇన్నేళ్ళ నుంచి కష్టపడకుండా చదువుకుంటూ వచ్చింది. ఓలో 5 మందికే వస్తుండే. మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? మిగతా వాళ్ళంతా వేరే బతుకు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అదేదో మా పోస్టులు మాకే ఇప్పుడు 70-30 కాకుండా 100% బీఈడి పోస్టులకు బీఈడి వాళ్ళతో నింపేస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాకు వచ్చిన పోస్టులు మాకు ఇస్తే మేము ఆటోమేటిక్గా మేము వెళ్ళిపోయేటోళ్ళం. ఇన్నేళ్ళు మాకు ఈ లైఫ్ ఖరాబ్ అయ్యేది కాదు. ఇది తిరిగి వచ్చేది కాదు. ఇంకోటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు వేరే పని చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. మిగతా వాళ్ళు అంటే ఏదో రకంగా కష్టపడతారు. వాళ్ళకు చదువు లేదన్న ఉద్దేశం ఉండదు. బయట వాడు చూస్తేనేమంటాడు, ఇంత చదువుకొని వచ్చి ఈడ పని చేస్తున్నామని వాడు మమ్మల్ని ఏతిరిస్తుంటాడు. వాడి కాడ కూడా మేము తలదించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కార్లు మెయింటైన్ చేస్తారు. మేము కనీసం 5 రూపాయల భోజనం చేసుకుంటా మేము చదువుకుంటున్నాం. అట్లాగైనా మాకు పోస్టులు మాకు ఇస్తే మేము మా అంతలో మేము కష్టపడి జాబ్ చేసుకుంటాం కదా. రేపన్నాడు మా బాధలో మేము ఇట్లా ఉన్నామంటే మాకు మేము చెప్పే స్టూడెంట్స్ కూడా మాకన్నా మంచిగా వస్తారు కదా. అట్లాగని మా బీఈడికి సంబంధించిన పోస్టులు బీఈడి వాళ్ళకే ఇవ్వాలి. ఇది మీరు గవర్నమెంట్ గమనించి దీని మీద కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలని కోరుతున్నాం. బీఈడి వాళ్ళకి 70%, ఎస్జిటి వాళ్ళకి 70% ప్రమోషన్ ఇవ్వడం వల్ల బీఈడి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
దీనిపై ప్రభుత్వాలు వెంబడే స్పందించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. డిఎస్సి సరైన నిర్వహణ లేకపోయింది. ప్రజాపాలన ప్రభుత్వంతో ప్రజాప్రభుత్వాన్ని మేమే తెచ్చుకున్నాం. అయినా కానీ ప్రభుత్వం స్పందించాలి. దీనిపై 100% బీఈడీ వాళ్ళకి 100% రిక్రూట్మెంట్ 100% బీఈడీ వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయించాలి. ఎంతోమంది మొన్న డిఎస్ అభ్యర్థులు 0.1 మార్క్తో సూసైడ్ చేసుకున్న ఘటనలు మన తెలంగాణ ప్రభుత్వంలో చూస్తూనే ఉన్నాం. పక్కన ఏపీ గవర్నమెంట్లో చూడండి 100% రిక్రూట్మెంట్ ఇచ్చింది. మన ప్రభుత్వం కూడా గత జీవోలను రద్దు చేసి బీఈడీ అభ్యర్థులకు 100% న్యాయం జరిగేలాగా జీవోలు పునరుద్ధరించాలి. బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.